దేవుని ఘనపరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన మీ అందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ మొదటి పునరుద్ధాన కూడికకు చేరవచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి కూడా ప్రభు నామను మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం కానీ చూసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేసేదను అని చెప్పెను. చాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, దయగల మా తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన ఉన్నత గణనామాన్ని బట్టి మా పరమ తండ్రి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, అయా ఈ యొక్క పునరుద్ధాన దినాన ప్రభువా ఎంతవరకు ప్రభువా నీ సన్నిధానంలో చేరి నీ నామాన్ని బట్టి ప్రభువా నిన్ను స్తుతించి కీర్తించి మహిమపరిచాము. దేవానికి వందనాలు మా పరమ తండ్రి. ఈ యొక్క ప్రభువా ఈ యొక్క మొదటి పునరుద్ధాన ఆరాధన కూడికలో ప్రభువా అయా ప్రభా నీ సన్నిధానాన్ని మీరు మాకు తోడుగా ఉంచండి. అయా నీకు వందనాలు ప్రభువా. అయా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, అయా ఇదిగో ప్రభు ఈ సంవత్సరం అంతే ఇదిగో ప్రభు మేము ఎలాగో జీవించాలో, అయా ఇదిగో ప్రభా నీ సన్నిధానంలో ప్రభా ఏ విధమైన ప్రభా నడతను మేము నడవాలో ప్రభా, ఏ విధంగా ప్రభా ఆధ్యాత్మికమైన ప్రభా స్త్రీలుగా మేము మార్చబడాలో నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడమని, నీ కృపను నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, ఆది నుంచి అంతవరకు సమస్త మహిమను మీకు ఆపాదిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, ఈ చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ పౌలు ఈ హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అనేక విషయాలను పౌలు ఇక్కడ సంభాషిస్తూ ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే విశ్వాసమును గురించి చాలా శ్రేష్టమైన విషయాలు పౌలు ఇక్కడ తెలియచేశాడు. విశ్వాసం అంటే ఏమండి? విశ్వాసం అనగా ఏదంట? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమని. ఇంకా చూసుకున్నట్లయితే నిర్జీవమైన క్రియలను మీరు విడిచిపెట్టి ఆధ్యాత్మికంగా క్రీస్తులో మీరు నూతనముగా ఎలాగా పరచబడాలో అన్న విషయాలు ఈ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకా ఏమంటాడంటే రక్షణార్థమైన స్థితి గురించి. ఇదంట మీరు ఇంతవరకే మంచి రక్షణార్థమైన స్థితిలో మీరున్నారని నాకు తెలుసు. మీరెంతో ప్రేమ చూపించేవారు, ఔదార్యము కలిగిన వారు, ఇంకా ఉపచారము చేసేవారికి దేవుడు ఏమాత్రం అన్యాయస్తుడు కాదు. ఓర్పును కలిగి ఉండి దేవుని యొక్క వాగ్దానాలను మీరందరూ కూడా స్వతంత్రించుకోండి అని మాట్లాడుతూ ఇక్కడ అబ్రహాముని ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, దేవుడు అబ్రహామును దీవించినప్పుడు, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినప్పుడు ఆయన ఎట్లా ఆశీర్వదించాడంట? తన తోడని ఆశీర్వదించాడంట. ఏమండి? బైబిల్ గ్రంథంలో మనకు ఏమని తెలియజేస్తుందంటే, ఎవరి మీద మీరు ఒట్టు పెట్టుకోవద్దు అని చెప్పేసి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కానీ ఇక్కడ సాక్షాత్తు దేవుడే ఏంటంట ఏమని చెప్పాడంట? తన తోడని ప్రమాణం చేసి
తన తోడని ఏమని ప్రమాణం చేశాడంట? ఏమండి? నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపచేసేదను. అవునండి, దేవుడు నిజముగా తనను వెంబడిస్తున్న వారిని, తన కొరకు తన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగే వారి పట్ల దేవుడంత నమ్మకమైన వాడు, దేవుడు ఎంత ఔదార్యం కలిగిన వాడు, దేవుడంత ప్రేమ కలిగిన వాడో, తనను ప్రేమించే వారిని, తన కొరకు త్యాగశీలంగా బ్రతికే వారికి దేవుడు ఏదైనా చేయగలడు అన్న నమ్మకత్వాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమండి? నేను నిన్ను విస్తరింపచేసేదను, నేను నిన్ను ఆశీర్వదించేదనని చెప్పేసి దేవుడు సాక్షాత్తు ఏమంట అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ 2026 సంవత్సరపు యొక్క ప్రారంభ దినాలలోనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిశ్చయముగా ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను మిమ్మల్ని ఆశీర్వదించును, నేను మిమ్మల్ని విస్తరింపచేసే దేవుడిగా, ఎలాగైతే నేను అబ్రహాముకి ఏదంట తన తోడని ప్రమాణం చేశానో, నీవు కూడా అబ్రహాము వంటి జీవితాన్ని మనము కూడా జీవించినట్లయితే, విశ్వాసములు త్యాగశీలులుగా పునాదు కలిగిన పట్టణం కొరకు ఎలాగైతే అబ్రహాము ఏమండి ఎదురు చూసిన వ్యక్తిగా ఉన్నాడో, మనము కూడా ప్రభులో ఒక చక్కటి పునాది కలిగి ఏమంట స్థిరత్వాన్ని కలిగి నిర్జీవ క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టేసి, ఏమండి నిర్జీవ క్రియలన్నిటిని కూడా మనం కూడా విడిచిపెట్టేసి ప్రభుకి ఇష్టలుగా మనము కానీ మారినట్లయితే, ఏంటంట ప్రభుకి ఇష్టలుగా మనము కానీ మారినట్లయితే, మనల్ని కూడా మన దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా ఏంటంట మనలను, మన కుటుంబాలను, మనం కలిగిన సొత్తు అంతటిని దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ విస్తరింపచేసే విషయంలో మనం చూసుకున్నట్లయితే గడిచిన రాత్రి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. కీర్తనలో 116వ అధ్యాయంలో ఏమండి 7వ వచనంలో రాజైన హిజ్కియా దేవుడు ఏమండి తనకు మరల ఆయుష్ను పొడిగించినప్పుడు అతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమండి, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు, కాబట్టి నీ విశ్రాంతిలోనికి నీవు మరలా ప్రవేశింపుము. అవును, ఏదంట మనం ఆరాధించే మన దేవుడు మన ప్రాణాలకు క్షేమాన్ని ఆయన విస్తరింపచేసే దేవుడు. ఏమండి, ప్రాణము అనగా ఏమనగా రక్తము సాదృశ్యంగా ఉంది. ఏమండి, బైబిల్ గ్రంథములు లేవి కాండములో బలులు అర్పించే విషయంలో మీరు ఏ జంతువును కూడా మీరు రక్తంతో మీరు తినకూడదు, అది దానికి ప్రాణము. అవును, దేవుడు యొక్క నూతన సంవత్సరం అంతే కూడా ఎలాగైతే హిజ్కియాకు ఏంటంట మరలా హిజ్కియా ఎలాగైతే మాట్లాడుతున్నాడో, నా ప్రాణమా యెహోవా నీకు మరలా క్షేమాన్ని విస్తరింపచేసినట్లుగా, అవును గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు మన ప్రాణానికి, మన దేహానికి ఏదండి చక్కటి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించి మనం ఎలాగైతే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడో, ఈ నూతన సంవత్సరం అంతా కూడా కృప కలిగిన దేవుడు మన ప్రాణాలకు యెహోవా మనకు క్షేమాన్ని అనుగ్రహించి మనం విస్తరింపచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. హిజ్కియా ప్రాణానికి క్షేమాన్ని దేవుడు విస్తరింపచేశాడంటే హిజ్కియా ఏమన్నా సామాన్యమైన వ్యక్తి? ఏమండి, హిజ్కియా పాడైపోయిన దేవుని యొక్క మందిరాన్ని ఆయన ఏమండి మరలా బాగు చేసుకున్న దేవుడిగా ఉన్నాడు. లేవీయుల యొక్క అర్పణలను మరలా ఆయన ఏమండి ఆ ఆరాధన క్రమాలలో మరలా ప్రవేశపెట్టడానికి ఎంతో ప్రయాసపడిన వ్యక్తిగా హిజ్కియా కనబడుతూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, హిజ్కియాకు మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను నీ సన్నిధిలో నీ దృష్టికి ఎలాగా నేను నడుచుకున్నానో దయతో ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకునమని గోడ తట్టు తిరిగి ఎలాగైతే హిజ్కియా ప్రార్థించాడో, మనము కూడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా ప్రభు సన్నిధిలో ఏదంట
ఏ ఏ విషయాల్లో మనము సరి చేసుకోవాలో, ఎక్కడ పాడైన స్థితిగతులు ఉన్నాయో, ఎక్కడ ఏ ఏ సందర్భాలలో సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఏమండి ఉన్నదో ఆ విధమైన ఆవశ్యకతను మనము కానీ కలిగి ఉండి సరిదిద్దుకున్నట్లయితే ఏదంట నిశ్చయముగా ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా కృపగలిగిన నా దేవుడు మన అందరికీ యెహోవా తన యొక్క క్షేమాన్ని విస్తరింపచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే సామెతలు 16వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడినట్లుగా ఏమండి జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివిని కలిగించును, వాని పెదవులకు విద్యను విస్తరింపచేయును. అవును, మన హృదయము జ్ఞానంతో కలిగిన హృదయాన్ని మనము కలిగి ఉండాలంటే ఏమండి మన పెదవులకు తెలివి అనేది కావాలంటే ఏందంట ఏమండి ఎవరి ద్వారా అంట? అది దేవుని ద్వారానే, దైవికమైన కార్యాల ద్వారానే. కాబట్టి ఏంటంట ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించి, జ్ఞానము కలిగిన హృదయాన్ని అనుగ్రహించి, దేవుడు తన కృపలో మనల్ని అందరిని కూడా ఏమంట నీ నోరును నువ్వు బాగుగా తిరుగుమో నేను దానిని నింపేదని అంటున్నాడు. అట్లాగే మనం ప్రభు సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు కలిగి కీర్తనాకారుడైన దావీదు తెలియజేసినట్లుగా, ప్రభువా నీ ఆజ్ఞల యందు నేను నడవటం కాదయ్యా, నీ ఆజ్ఞల యందు నేను పరిగెత్తే కృప నాకు దయచేయి, నీ మార్గముల యందు నేను నడిచే కృప కాదు పరిగెత్తే కృపను నాకు అనుగ్రహించమని కీర్తనాకారుడైన దావీదు ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనము కూడా ఈ నూతన సంవత్సరంలో, ప్రభువా నీ ఆజ్ఞలను నేను అనుసరించి నేను నడుస్తానయ్యా, నీ యందు నేను భయభక్తి కలిగిన జీవితాన్ని నేను జీవిస్తానయ్యా, నీ యందు నేను శ్రద్ధాసక్తులు నేను కలిగి నేను జీవిస్తానయ్యా, దయచేసి నాకు మరలా ఏందంట అయ్యా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించాడు అయ్యా, జ్ఞానమునకు ఆధారము నీవే కదా, అసలు జ్ఞానం అంటేనే నీవి కదా ఏమండి, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నీయందే గుప్తమైనవి కదా. కాబట్టి అయ్యా ఈ నూతన సంవత్సరం అంతా కూడా ప్రతి పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో మాకు కావలసిన జ్ఞానవాక్కుల చేత నీవు మమ్మల్ని మా హృదయాన్ని నీవు నింపు అని ప్రభు కానీ మనం కానీ అడిగినట్లయితే మనం ఆరాధించే మన దేవుడు ఏంటంటే మనకు ఈ నూతన సంవత్సరం అంత జ్ఞానాన్ని ఆయన విస్తరింప చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. యెషయా 9వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా మనం కానీ చూసుకున్నట్లయితే, నీవు జనమును విస్తరింప చేసి ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారని చెప్పేసి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, ఏంటంట ఆయన జనాన్ని వృద్ధి చేసేసాడు. ఆల్రెడీ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు స్థిరపరిచాడు, వారిని ఒక దేశంగా స్థిరపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మూడవదిగా మనం కానీ చూసుకున్నట్లయితే, మూడవదిగా ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నీ సంతోషాన్ని నేను అధికము చేసే దేవుడను, నీ సంతోషాన్ని నేను వృద్ధిపరిచే దేవుడను. ఎక్కడంట? అది కూడా దేవుని యొక్క సన్నిధిలోనే. మనము కానీ దేవుని సన్నిధిని మనం ప్రేమించే వ్యక్తులమైతే, దేవుని సన్నిధిని మనము విడిచిపెట్టని వారమైతే, ఏమండి దేవుని సన్నిధి పట్ల మనం మక్కువ కలిగిన వ్యక్తులుగా మనం కానీ జీవించినట్లయితే, మనం అనుకుంటాం దేవుని సన్నిధి అంటే కేవలం ఆదివారం ఆరాధనే అనుకుంటాం. కాదు, మన హృదయమే దేవుని యొక్క ఆలయము. కాబట్టి ఈ ఆలయంలో ఏంటంట ప్రతిరోజు కూడా జరగవలసిన ధూప నైవేద్య క్రియలు, ఆరాధన క్రియలు, ప్రక్రియలు ఇవన్నీ కూడా మనం కానీ సక్రమంగా మనం కానీ చేసుకున్న వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే ఏంటంట ఎట్లా ఉంటామంట, మన సంతోషాన్ని దేవుడు వృద్ధిపరుస్తానంటున్నాడు, మన సంతోషాన్ని దేవుడు విస్తరింప చేస్తానంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకని ద్రాక్షారసం విస్తరించిన వాడి సంతోషం కంటే అధికమైన సంతోషము నువ్వు నా హృదయములో కలగచేయవని చెప్పేసి కీర్తనలు 5వ అధ్యాయంలో మనం కనబడుతుంది. అవును, మనకి ఇక్కడ అంటున్నాడు కదా, కోతకాలమున మనుషులు సంతోషించినట్లు,
పంట చేతికి వస్తూ ఉంటే మనుషులు ఎంత సంతోషం కదండి. పంట సమృద్ధిగా పండి అండి. పూర్వం ఒక 10-15 సంవత్సరాల క్రితము ఈ డిసెంబర్ అనగానే ఏందంట, అటు ఒడ్లు చేతికి వచ్చాయి, ఇటు మినుములు కూడా చేతికి వచ్చేసాయి. ఈ ఫిబ్రవరి జనవరికి వచ్చేసరికి మినుములు కూడా చేతికి వచ్చాయి. పండగంటే మామూలుగా ఉండేది కాదు. ఏదంట చేతి నిండా పంట వచ్చి పండగ ధూమ్ధాంగా చేసుకునేవారు ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం. ఎందుకు? ఆ సమయానికి వారి చేతికి వారు పండించిన వ్యవసాయంలోని సాగుబడి చేతికి వచ్చింది కాబట్టి వారు ఎట్లా ఉంటారంట, సంతోషంగా పండుగ దినాలను ఆ కాలంలో ఆచరించేవారు. ఏదంటే పండుగ దినాలు అట్లాగా చేసుకుని. అట్లాగే దేవుడు అన్నాడు కదా, ఒకనికి కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు ఎట్లాగైతే సంతోషిస్తారు. దోపుడు సొమ్ము అంటే సంపాదించని సొమ్ము. ఇశ్రాయేలు ప్రజలంట దోపుడు సొమ్ము సంపాదించుకున్నట్లుగా వారి తవ్వని బ్రావులను వారి కట్టని ఇళ్లను వారు స్వాధీనపరుచుకున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. అంటే వారికి ఎటువంటి సంతోషం ఉంటుందో, ఒక లాటరీలో ఒక 10 కోట్లు 20 కోట్లు తగిలితే ఎట్లా ఉండదు చెప్పండి, గోల చేస్తారు కదా. ఏమంటే అట్లాగే మనకి ఎక్కడంటే మన సంతోషం అంటే దేవుని సన్నిధానంలో, ప్రభు సన్నిధిలో మనం కానీ ఆయనకి చెందవలసిన మహిమను మనం కానీ ఆపాదించే వారంగా ఉన్నట్లయితే దేవుడు అన్నాడు కదా, ఏదంట నిత్యముగా మన సంతోషాన్ని ఆయన దేవుడు మరలా విస్తరింప చేస్తానని చెప్పేసి దేవుడు ఇక్కడ వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కృపగలిగిన దేవుడు మన అందరి యొక్క సంతోషాన్ని 2026వ సంవత్సరంలో రెట్టింపుగా విస్తరింప చేయునుగాక. ఆమీన్, హల్లెలూయా. ఏమండి, ఇవన్నీ కూడా క్లుప్తంగా ఎందుకు చెబుతున్నానంటే నేను వీటి గురించి మనం విస్తారంగా మాట్లాడుకున్నాం కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తాం. మొదటగా మన దేవుడు మన ప్రాణానికి క్షేమాన్ని విస్తరింప చేసే దేవుడు. రెండవదిగా ఏంటంట, మనకి తన జ్ఞానము చేత, ప్రజ్ఞ వివేకము చేత బెసలేలుకి ఎటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడో, సలోమానికి ఎటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడో, సమయోచితమైన పలకబడిన మాట వెండి పల్లెములో పెట్టబడిన బంగారపు వంటిదని ఎలాగైతే మహాజ్ఞాని అయిన సలోమాను చెప్పాడో, ఒకడు తన నోటి ఫలమును బట్టి తన జీవితాన్ని సంతోషపరుచుకునని ఏమండి దేవుని యొక్క లేఖనాలు ఎలాగైతే తెలియజేస్తున్నాయో, ఏమండి జీవన్ మరణములు 4 వర్షములు ఉంటాయని చెప్పేసి పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుందో, అటువంటి జ్ఞానాన్ని వివేచనను ఈ యొక్క రాబోతున్న సంవత్సరం అంతా కూడా కృపగలిగిన దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమీన్, హల్లెలూయా. మూడవదిగా ఏంటంట, మన సంతోషాన్ని దేవుడు విస్తరింప చేయునుగాక. ఎట్లాగా? ప్రభు సన్నిధిలోనే, ప్రభు యొక్క సన్నిధానంలోనే దేవుని సంతోషములో ఏంటంట సమస్తాన్ని దేవుడు భద్రపరిచించాడు. నీ మందిరం యొక్క మేలుల చేత మమ్మల్ని సంతోషపరచుము అంటాడు కీర్తనకారుడు. అయ్యా, నీ మందిరంలో ఏంటంట సమాధానం ఉంది, శాంతి ఉంది, నెమ్మది ఉంది, ప్రశాంతత ఉంది, స్వస్థత ఉంది. ఇవన్నీ కూడా మనం ఎక్కడ పొందుకుంటాం? దేవుని సన్నిధిలోనే పొందుకుంటాం. కాబట్టి దేవుని సన్నిధిని మనం ప్రేమించే వ్యక్తులుగా ఉందాం. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గానే మన జీవితాలకు ఏం కలుగుతుందండి? నెమ్మది కలుగుతుంది. మనకేందంట మనశ్శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ప్రశాంతమైన జీవితాన్ని మనం ఎట్లా జీవిస్తామంటే అది కేవలము దేవుని సన్నిధిని ప్రేమించే వారికి మాత్రమే సాధ్యమైనది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణాధౌర్య భాగ్యము గలవారగినట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించుము. అవునండి, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన ఆహారాన్ని పానీయాన్ని దేవుడు దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ దేవుడని యెహోవాను నువ్వు శ్రద్ధగా వెతికిన ఎడలా ఏదంట నువ్వు ప్రతి విషయంలో నువ్వు దీవించబడతావు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి ప్రదేశంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ పశువులు దీవించబడతాయి, నీ మందలు దీవించబడతాయి, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు అక్కడ తెలియజేశాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ ఏమంటాడంట, మీ విత్తనము నేను విస్తరింపచేస్తాను, మీ ఆహారాన్ని మీకు ఆహారాన్ని అనుగ్రహించి నేను మీకు వాటిని వృద్ధి కలగజేస్తాను. కాబట్టి మీ ఆహారం విస్తరించినప్పుడు, మీకు సమృద్ధి కలిగినప్పుడు, ఏంటంట మీకు కలిమి విస్తరించినప్పుడు మీరు ఎట్లా ఉండాలంటున్నాడు, మీరందరూ కూడా పూర్ణ ఔదార్యము కలిగి మీ కొరకు నీతి అనే ఫలములను మీరు సంపాదించుకోండి. అంటే ఇక్కడ ఏమంటాడంటే, మీరు ఔదార్యము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఎట్లా ఉండాలండి? ఔదార్యం అంటే ఏంటంట, దాతృత్వము కలిగిన హృదయం. ఏమండి? దాతృత్వం కలిగిన హృదయానికి మనకు సమృద్ధి కలిగినప్పుడు లేమిలో ఉన్న వారి యొక్క అక్కరను మనము తీర్చవలసిన వారమై ఉన్నాం. ఏంటంటే లేమిలో ఉన్న వారి యొక్క అక్కరను మనం ఏం చేయాలంట, తీర్చే వ్యక్తులుగా ఉండాలి. అది ఏలేమైనా కావచ్చు, అది ఆధ్యాత్మికమైన లేమి కావచ్చు, భౌతికమైన లేమి కావచ్చు, ఆర్థికమైన లేమి కావచ్చు. అయితే మనం ఎట్లా ఉండాలంట, మనకు కలిగిన వాటిలో అనేకులకు ఏంటంట ఔదార్యము కలిగి అనేకుల యొక్క అక్కర్లు మనం ఎప్పుడైతే మనం తీర్చే వ్యక్తులుగా ఉంటామో, మనకు తెలియకుండా దేవుడు ఏం చేస్తాడంట, మన ఆహారాన్ని పానీయాన్ని ఏంటంట మనకు అనుగ్రహించి వాటిని విస్తరింపచేసి నీతి ఫలములను మన కొరకు ఆయన వృద్ధి పొందించే దేవుడిగా ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా మాట్లాడి మీకు అర్థమవుతున్నాయా? ఏమంటారంటే, మనము ఔదార్యం కలిగి జీవిద్దాం. ఏమండి? ప్రేమను పంచే వ్యక్తులుగా ఉందాం. మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు తెలియచేసే వ్యక్తులుగా ఉందాం. మేలు చేయటని చేతనైనప్పుడు దాన్ని చేయకపోతే పాపమే అన్నాడు. కాబట్టి ఏంటంట, అనేకులకు మేలుకరంగా మన జీవితాన్ని నూతన సంవత్సరంగా మలుచుకుందాం. ఏమండి? కనీసం ఒకరికైనా కానీ మన ద్వారా ఏమండి మేలు కలిగే విధంగా మన యొక్క భక్తిని, మన యొక్క ప్రవర్తన జీవితాన్ని మనం కానీ జీవించినట్లయితే నిశ్చయముగా దేవుడే ఉన్నాడంటే, నీ విత్తనాన్ని నేను దీవిస్తాను, నీ ఆహారాన్ని నేను విస్తరింపచేస్తాను, అంత మాత్రమే కాదు నీతి ఫలాల చేత నేను నిన్ను వృద్ధి పొందించే దేవుడినే ఉన్నానని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ 4వదిగా ఏంటంట, మనము క్షేమము కలిగి పూర్ణాధారము కలిగిన వ్యక్తులుగా ఉండాలంటే ఏంటంటే మనం ఏం చేయాలంట, అనేకుల యొక్క క్షేమాన్ని మనము కోరుకునే వారుగా ఉంటే మన దేవుడు యొక్క నూతన సంవత్సరం అంతే కూడా మన ఆహారాన్ని పానీయాన్ని దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా రాస్తాడు. కృప విస్తరింపబడాలి మన జీవితంలో. ఏం విస్తరింప చేయబడాలండి? మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల ఆయన విస్తరింపజేసెను అంటాడు. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయము 9వ వచనంలో. ఇంకా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఏమండి 4వ అధ్యాయము 13వ వచనంలో, మీరు స్తుతించుట యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు మీరు విస్తరింపబడిన వారముగా ఉండాలి. ఎల్లవేళలా మన నోట ఏముండాలంట? స్తుతి ఉండాలి, స్తుతి కీర్తన ఉండాలి, స్తుతి నైవేద్యం ఉండాలి, ప్రార్థనా ధూపం ఎల్లవేళలా కూడా మన నోట ఉండే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంట, కృప వెంబడి కృపను మనం పొందుకునే వ్యక్తులుగా ఉంటాం. ఏమండి? కృప వెంబడి కృప. ఎప్పుడు? స్తుతి మన నోట విస్తరించినప్పుడు, స్తుతి మన నోట విస్తరించినప్పుడు. ఇదే విషయాన్ని అక్కడ తెలియజేస్తాడు. ఎక్కడ అంటే మనం ఆలోచన చేసుకున్నట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. వారు సంతోషము వృద్ధి ఎప్పుడంట? దేవుని ఆలయంలో మనం ఏం చేయాలంటే ఎల్లవేళలా కూడా మన స్తుతి అనేది విస్తరింపబడాలి, ప్రార్థనా జీవితము వృద్ధి పొందాలి. ఎల్లవేళలా కూడా ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు మనము తెలియచేసే వ్యక్తులుగా ఉన్నట్లయితే మనం ఏం చేయబడతామంట, కృప వెంబడి కృపను మనము పొందుకునే వారముగా ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. పాట ఉంది కదా, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. ఏంటంట? కృప వెంబడి కృప. ఆశ ఉంటుంది అందరికి. ఏంటంట? 1 ఎకరం పొలం ఉంటే 2 ఎకరం కొనాలని. ఏమండి? 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటే దానిపైన ఇంకొక 2 అంతస్తుల బిల్డింగ్ వేయాలని. చిన్న కారు ఉంటే చిన్న కారులో నుంచి పెద్ద కారులోకి మారాలని. ఏంటంట? ఒక 10,000 జీతం వస్తుందనుకో, ఏంటంటే ఆ జీతం ఏం చేయబడాలంట, 20,000గా మార్చబడాలని.
లేదా ₹1,00,000 జీతం వస్తే ₹1,00,000 జీతం ఏమవ్వాలంట? అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, జీతం సరిపోవట్లేదు, ఏం చేయబడాలంట? ఇంకా జీతము వృద్ధి పొందాలి, పెరగాలని అందరూ ఆశిస్తారు కదా. అట్లాగే మనము కూడా ఈ నూతన సంవత్సరంలో కృపలో విస్తరింపబొందాం. కృప వెంబడి కృపను పొందుకునే ఉన్నత స్థితి ఎక్కడంటే మన నోట కృతజ్ఞతాస్తుతి విస్తరించినప్పుడు ఏంటంట, మనకు తెలియకుండానే మనం ఏంటంట కృపలో మనం విస్తరింపబడేవారుగా మనం అందరం కూడా ఉండే వ్యక్తులుగా ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ యొక్క 2026 సంవత్సరము యొక్క ప్రారంభం యొక్క మొదటి పునరుద్ధాన దినాన ఏమండి మనం అందరము కూడా ఎట్లాగా ఉండాలంటే ఏమంట, ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారము దేవుడు మనల్ని నిశ్చయముగా విస్తరింప చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వ్యక్తులుగా ఉండాలి. ఏమండి, ఈ వాగ్దానాన్ని మనము మన జీవితంలో మనము స్వతంత్రించుకునే వ్యక్తులుగా మనం ఎప్పుడు ఉంటామంటే ఏంటంట, మొదటిగా మనం అందరము కూడా ఎట్లాగుండాలంటే మన ప్రాణానికి క్షేమాన్ని దేవుడు విస్తరింప చేయాలంటే, జ్ఞానముతో ప్రజ్ఞ వివేకము చేత మన నోటి నింపబడిన వ్యక్తులుగా ఉండాలంటే, మన సంతోషము రెట్టింపు సంతోషముగా మార్చబడాలంటే అది దేవుని సన్నిధానములోనే. ఏమండి, మన ఆహారము మన పానీయమును దేవుడు విస్తరింప చేసి మనకు సమృద్ధిని అనుగ్రహించి మనకు నీతిని వృద్ధింప చేయాలంటే అది కేవలము ఔదార్యము కలిగిన వ్యక్తులుగా మనం ఉండటం ద్వారానే. కృప వెంబడి కృపను మనం పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలంటే ఏంటంట, మన నోట కృతజ్ఞతాస్తుతి విస్తరింపబడినప్పుడు ద్వారానే. స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం విస్తరింపకుండా ఉండటానికి అపవాది వేస్తున్న అడ్డుబాణాలు 3 ఉన్నాయి. అదేంటంటే, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో మనము విస్తరింపకుండా అపవాది మనల్ని శ్రమల ద్వారా మనల్ని అణిచివేయాలని చూస్తాడు. ఐహికమైన విచారాలు కావచ్చు, ఏమండి, శారీరకమైన బలహీనతలు కావచ్చు, ఆధ్యాత్మికమైన లోటు కావచ్చు, ఏమండి, ఆర్థికపరమైన శ్రమలు కావచ్చు. వీటి ద్వారా అపవాది మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని కృంగదీయాలని, ప్రభువులో ఎదగకుండా ఉండాలని, చురుకైన వ్యక్తులుగా లేకుండా ఉండాలని ఏంటంట వాడు అనేక మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో నిర్గమాకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో వారు విస్తరింపకుండానట్లు వారి ఎడల మనము యుక్తిగా జరిగింతుము అని ఎవరు ఆలోచన చేస్తున్నారంట? ఫరో. ఏమండి, ఇశ్రాయేలు జనాంగానికి వ్యతిరేకంగా ఆలోచన చేసినప్పుడు ఏమండి వారు విస్తరించకుండా ఉన్నారా? ఏమండి, ఎవరెన్ని యుక్తులు చేసినా కానీ ఏంటంట ఆ యుక్తిని గ్రహించేది కేవలము ప్రార్థన ద్వారానే. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాడు, ఇదిగో మీకు శ్రమ కలగేందంట, మీరు శోధనలో ప్రవేశించక ఉండినట్లు ఏం చేయమన్నాడండి, మెలకువగలిగి ప్రార్థన చేయండి. కేవలం ప్రార్థన ద్వారానే ఏంటంట, కేవలం ప్రార్థన ద్వారానే మనం ఏం చేస్తామంటే అపవాది యొక్క వాడి యొక్క యుక్తులను మనం కనిపెట్టే వారమై ఉంటాం. ఏమండి, చూడండి, ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు కొండ మీద ఉండి. ఏంటంట, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో ఆ యొక్క అశూరీయులు వారు చేస్తున్న ప్రతి ఒక్క పన్నాగాన్ని ప్రార్థన ద్వారా ఎలీషా కనిపెట్టి ఏంటంటే ఆ యొక్క సనహాబీలు వాటిని ఇశ్రాయేల్ రాజుకు తెలియజేస్తున్నాడు. ఇదిగో మీరు ఫలానా విధంగా వెళ్ళండి, శత్రువులు ఇక్కడ ఉన్నారు. వారికేం ఆశ్చర్యం కలుగుతుంది. ఏమండి, వారికి ఏం కలుగుతుందంట? ఆశ్చర్యం కలుగుతుంది. అశూరీయులు ఇశ్రాయేలును జయించలేకపోతున్న కారణం ఏంటంటే, ఇదిగో అయ్యా వారికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎటువంటి ప్రవక్త అంట? ప్రార్థన ద్వారా తన ప్రజలకు ఏ అపాయం వస్తుందో ముందుగానే గ్రహించగలిగిన ప్రవక్త. కాబట్టి అటువంటి ప్రార్థన ద్వారా ఏంటంటే మనం విస్తరింప చేయకుండా ఉండాలంటే ప్రార్థన లేమిని మనము కలిగి ఉండకూడదు. కాబట్టి పరిపూర్ణంగా ఏందండి ప్రార్థనలో ఎదుగుదాం. ప్రార్థన ద్వారా ద్వారానే మనం సమస్తాన్ని మనం పొందుకునే వ్యక్తులుగా ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. మన పాపములో లేకుండా చూసుకోవాలి. పాపం మన జీవితంలో విస్తరింప చేసుకోకూడదు. పాపాన్ని మనం మూట కట్టుకోకూడదు. ఏమండి, పాపాన్ని ఏం చేయకూడదంట? మూట కట్టుకునే పాత ఆ యొక్క పాపానంతా కూడా మనం ఏం చేయాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టేసి క్రీస్తులో నూతనత్వాన్ని మనం పొందుకునే వ్యక్తులుగా ఉందాం. అపవాది యొక్క బంధకాల నుంచి మనము
బయటపడి వాటిని మనము జయించే జయ జీవితాన్ని మనం కలిగినప్పుడే ఇక నూతన సంవత్సరంలో మనం అందరం కూడా విస్తరింపబడే విస్తరింపబడే ఆ యొక్క గొప్ప మనం విస్తరించబడే వారం అందరం కూడా ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 122వ కీర్తన 6వ వచనంలో మనకి ఏమని తెలియజేస్తుందంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అవును, ఏదంట? యెరూషలేమును ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, దేవుని యొక్క బిడ్డలను ప్రేమించాలి, దైవజనులను ప్రేమించాలి. సార్వత్రిక సంఘాన్ని మనం ఏం చేయాలంట? ప్రేమించే వ్యక్తులుగా ఉందాం, ప్రేమను నేర్చుకుందాం. ఒకవేళ ప్రేమ తక్కువగా ఉంటే ప్రేమను ఎక్కువగా పొందుకునే వ్యక్తులుగా ఉందాం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం వృద్ధి చెందాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలంట? యెరూషలేము అనబడిన దేవుని యొక్క సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని మనం అమితంగా మనము ప్రేమించే వ్యక్తులుగా ఉందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 27వ అధ్యాయం 29వ వచనంలో దీవించబడువారు దీవించబడుదురు. అవును, మనము అనేకులకు మన నోట ఎల్లప్పుడూ కూడా దీవెన వచనమే ఉంచుదాం. దీవెనను మనం ప్రకటిద్దాం. కాబట్టి మనము కూడా ఆ దీవెన మనము పొందుకునే వ్యక్తులుగా ఉందాం. స్తోత్రం. హల్లెలూయా. దీవిద్దాం, దీవెనను మనము పొందుకుందాం. ప్రార్థిద్దాం, క్షేమాన్ని మనము పొందుకునే వ్యక్తులుగా ఉందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ప్రార్థించువారు ఏం పొందుకుంటారంట? క్షేమాభివృద్ధి పొందుకుంటారు. కనికరించబడిన వారు కనికరాన్ని పొందుకుంటారు, క్షమించబడిన వారు క్షమించబడతారు. కాబట్టి ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనము సమస్త విషయాల్లో మనము కృపలో వర్ధిల్లులాగున, మన ప్రాణం మనము క్షేమం మరలా కలగజేసి క్షేమాన్ని మనము విస్తరింపజేయబడలాగున, మన సంతోషం విస్తరింపచేయబడలాగున, మనం పూర్ణాధార్యం కలిగిన వారి మన ఆహారాన్ని పానీయాన్ని దేవుడు విస్తరింప చేయబడులాగున అటువంటి కృపను మనం అందరం కూడా పొందుకునే వ్యక్తులుగా ఉందాం. కృప ఎంబడి కృపలో మనం విస్తరించబడే వ్యక్తులుగా మనం అందరం కూడా ఉందాం. కృప కలిగిన నా దేవుడు 2026వ సంవత్సరం అంతే కూడా మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కరుణించి కాపాడు కృప చూపి మేలు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన ప్రాణానికి దేవుడు క్షేమాన్ని విస్తరింప చేయునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం.